విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైందిట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైందిట అసాధ్యము. అయితే విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? 11వ అధ్యాయం 1వ వచనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11:1 విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపములు అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునైనది. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. అది నువ్వు దేని వరకైతే నువ్వు నిరీక్షిస్తున్నావో, దేని వరకైతే నిరీక్షిస్తున్నావో దాని యొక్క నిజస్వరూపమే విశ్వాసం. అదృశ్యమైనది ఉన్నది, అదృశ్యమైనది ఉన్నది అనుటే విశ్వాసం. అక్కడ లేనిది అక్కడ లేదు, అయినప్పటికీ అక్కడ ఉన్నది అని ఎప్పుడైతే విశ్వసిస్తావో అక్కడ అది ఉంటుంది. నువ్వు దేని వరకైతే నిరీక్షిస్తున్నావో ఆ నిరీక్షించేది, దేని వరకైతే నిరీక్షిస్తున్నావో ఆ నిరీక్షణని నేను పొందుకోగలను అనేటువంటి విశ్వాసం నీకుంటే నువ్వు పొందుకుంటావు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు ఆకాశం వైపు చూడు. అబ్రహాం వైపుంచి, అబ్రహామా ఆకాశం వైపు చూడు. చదవండి. ఆదికాండం 15వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాటలో ఒక చిన్న మాట మీకు చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగు అవునని చెప్పాను. అప్పుడు అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడదు. యెహోవా అబ్రహామును జాగ్రత్తగా ఫస్ట్ మాట, యెహోవా అబ్రహామును వెలుపలికి తీసుకొని వచ్చి, గమనించండి. ఎవరు తీసుకొచ్చారు అబ్రహాముని? ప్రభువే తీసుకొచ్చాడు. యెహోవా దేవుడే అబ్రహాముని వెలుపలికి తీసుకొని వచ్చి, ఎక్కడున్నాడు అబ్రహాం? అప్పటి వరకు ఎక్కడున్నాడు? గుడారములో ఉన్నాడు. అబ్రహాముతో ఎవరున్నారు గుడారములో? అబ్రహాముతో గుడారములు ఎవరున్నారు? ప్రభువే ఉన్నాడు. ప్రభువు అబ్రహాము గుడారములో ఉన్నాడు. మరి అప్పటి వరకు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు కానీ ప్రభు అంటున్నాడు, అబ్రహామా అని అబ్రహాముని వెలుపలికి తీసుకొని వచ్చి అబ్రహాం చేపట్టుకొని బయటకు తీసుకొచ్చాడు. ఎవరు? దేవుడే అబ్రహాముని చేపట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి అప్పుడు అన్నాడు, అబ్రహామా ఆకాశం వైపు చూడు అన్నాడు. ఏముంది ఆకాశం? పట్టపగలు ఆ ఇంట్లో నుంచి గుడారాల నుంచి చేపట్టుకుని బయట తీసుకొచ్చి అబ్రహామా ఆకాశం వైపు చూడు అంటే అక్కడ ఏముంటుంది? అన్న పట్టపగలు ఆకాశంలో వెళ్తూ ఉంటారు. నక్షత్రాలు కనిపిస్తాయా? కనిపించవు. నక్షత్రాలు కనిపించవు. కానీ అబ్రహాం అంటున్నాడు, ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తున్నాయి. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది.
ఏ తెలుసు? అక్కడ నక్షత్రాలు లేవు. కానీ అబ్రహాం ఇప్పుడు ఏం చూస్తున్నాడు? నక్షత్రాలు చూస్తూ ఉన్నాడు. లేని వాటిని ఉన్నవని అబ్రహాము చూస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, అబ్రహామా నువ్వు నక్షత్రాలు చూస్తున్నావు కదా, నేను అవే ఏం చూస్తున్నావు? నక్షత్రాలు చూస్తున్నావు ప్రభా. ఓ నక్షత్రాలు చూస్తున్నావా? అలాగైతే ఈ సంతానము వాటిలాగా నేను విస్తరింపజేస్తాను. నువ్వు వాటిని ఎక్కడ పెడతావా? నా వల్ల కాదు ప్రభా, నీ వల్ల కాదు. ఈ సంతానము కూడా అలాగానే విస్తరింపజేస్తాను. అంటే ఈ సంతానాన్ని నువ్వు లెక్కించలేవు. అదృశ్యమే లేని వాటిని ఉన్నవి అనుకోవడమే విశ్వాసం. అటువంటి విశ్వాసం మనకి కావాలి. అటువంటి విశ్వాసం మనకి కావాలి. అది లేదు అయినా నువ్వు చూడాలి. ఏదో బలమైన కోరిక నీకు ఉన్నా, ఆ కోరిక నెరవేరాలి అంటే దాన్ని నువ్వు చూడాలి. ఎలా నువ్వు చూస్తావు? నీ మనోనేత్రములతో నువ్వు చూడాలి. విశ్వాసం అనేటువంటి మనోనేత్రములతో నువ్వు దాన్ని చూసినప్పుడు దేవుడు దానిని నీకు అనుగ్రహిస్తాడు. మనుషులకు అసాధ్యమే, మనుషులకి అది చాలా కష్టమైనది, అసాధ్యమే. కానీ దేవునికి సాధ్యమే. స్తుతుల వలన స్తుతిస్తే, మాట్లాడితే స్తుతుల వలన బలిష్టమైనటువంటి ఆయన ఎరుకో గోడలు కూలిపోతాయా? రెండు రథములు, ఒక రథం ఇటు వెళ్తూ ఉంటే మరొక రథం ఇటు వస్తూ ఉంటుంది. అంత వెడల్పు ఉండి మహాబలమైనటువంటి దుర్గములు కేవలం స్తుతుల వలన కూలిపోతాయా? పగిలిపోతాయా? అవి కానీ మనుషులకైతే అసాధ్యమే. కానీ ఆ యొక్క దేవాది దేవుడికి సమస్తములు సాధ్యం. ఎందుకు? ఆయన చెప్పాడు కాబట్టి. ఎందుకు? ఆయన చెప్పాడు కాబట్టి. యెహోషువ చెప్తే, యెహోషువ తన సైన్యంతో చెప్తే ఆ ఎరుపు గోడలు కూలిపో. కానీ ఎవరు చెప్పే కూలిపోయాయి? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు, యెహోషువ చేశాడు. యెహోషువ చేశాడు. కనుకనే దేవుడు గొప్ప కార్యము జరిగించాడు. మరొక విషయాన్ని చదవండి. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 26-27 వచనాలు చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు. అందుకు ప్రతిఫలముగా జరగబోవు బహుమానమునందు దృష్టించుకొని కలగబోవు బహుమానమునందు దృష్టించాడు. ఎప్పుడు కలుగుతుందని? ఏ బహుమానం అది మోషేకి తెలుసా? ఏ బహుమానమో తెలియదు. అది ఎప్పుడు కలుగుతాడో తెలియదు. అది ఎప్పుడు ఇస్తాడో తెలియదు. కానీ ఇప్పుడే ఎప్పుడైతే జ్ఞానోదయం కలిగిందో, పెద్దవాడయ్యాడో, వెంటనే క్రీస్తు విషయమైనటువంటి నింద, క్రీస్తు విషయమైనటువంటి ఆయన శ్రమను అనుభవించటానికి మోషే ఇష్టపడ్డాడు. రాజరికం నాకు వద్దు అన్న, అధికారం నాకు వద్దు అన్న, ఈ పలుకుబడి నాకు వద్దు అన్న. నా ప్రజలు బానిస బ్రతుకుతున్నారు. వారితో కలిసి నేను శ్రమను అనుభవిస్తాను. దేవుడు మోషే
మోషేతో మాట్లాడే, అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహామా నీకేం కనిపిస్తుందో చూడు అన్నాడు. కానీ ఇక్కడ మోషేతోటి బహుమానం ఇస్తానని దేవుడు మాట్లాడాడు. అయినప్పటికీ మోషే విశ్వాసము చేత తన ప్రజలకు శ్రమను అనుభవిస్తే, నా ప్రజలకు ఏ శ్రమను అనుభవిస్తే నా దేవుడు నా కొరకు ఒక గొప్ప బహుమానాన్ని దాచి ఉంచాడు. ఆ బహుమానాన్ని నేను పొందుకోవాలి. ఏదైనా సరే నాకు బహుమానం ఇస్తాడు అని విశ్వసించాడు. నీకు నాకు కూడా అటువంటి విశ్వాసము ఉండాలి. విశ్వాసం అంటే అదే, అటువంటి విశ్వాసము ఉండాలి. అప్పుడే దేవుడు మన ఉద్దేశములన్నీ, మన ఆలోచనలన్నీ నెరవేరుస్తాడు. అపోస్తలుడు పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనలో ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుటకు సమస్తమును నష్టముగా ఉంచుకున్నాను. సమస్తాన్ని నష్టంగా ఇచ్చుకున్నాడు. ఎందుకు ఇచ్చుకున్నాడు సమస్తాన్ని నష్టముగా? క్రీస్తుతో శ్రమలు అనుభవించడానికి. క్రీస్తుతో శ్రమను అనుభవిస్తే నాకు ఒక బహుమానము ఇస్తాడు. ఇప్పుడు తిమోతికి రాసిన పత్రిక చదవండి. నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగుతను ముట్టించింది, నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది. ఆ నీతి కిరీటము కొరకు, క్రీస్తులో శ్రమను అనుభవించడం కొరకు తనకున్న సమస్తమును పెంటగా ఎంచుకున్నానన్నాడు. విశ్వాసం, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటే, నా ప్రభువు కొరకు నేను శ్రమను అనుభవిస్తే నా దేవుడు నాకు ఒక బహుమానం ఇస్తాడు. ఆ యొక్క బహుమానమే నీతి కిరీటం. పౌరుతున్నటువంటి విశ్వాసం మనకున్నప్పుడు దేవుడు నిశ్చయముగా నీ ఆశయాన్ని, నీ ఉద్దేశాన్ని, నీ అవసరాలను కూడా ఆయన తీరుస్తాడు. దానియేలు సింహం యొక్క గుహలో వేసినప్పుడు, సింహముల గుహలో దానియేలు వేసినప్పుడు దానియేలు సింహములకు భయపడలే. ఎందుకు భయపడలేదు? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని, నా దేవుడు నన్ను కాపాడుతాడు అనేటువంటి బలమైనటువంటి విశ్వాసంతో మౌనముగా ఉన్నాడు. ఆ సింహాల యొక్క గుహలో వేసినప్పుడు సంతోషంగా, ఆనందంగా మోకరించి సర్వోన్నతుడికి ప్రార్థన చేస్తూ సింహములన్నీ కూడా మౌనముగా ఉండి దాని యొక్క ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాయి. దాని ప్రార్థన ఆలకిస్తూ అటువంటి విశ్వాసం మనకి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. గడిచిన 6 నెలలు ప్రభు తన కృపలో భద్రపరిచాడు. మన సంఘంలో అనేక మందికి ఎన్నో అద్భుతాలు, ఎన్నో మేలు చేశారు. నాకు తెలుసు సేవకులుగా ప్రతి కుటుంబంలో అద్భుతం చేశాడు దేవుడు. అందుకే ఈరోజు రాత్రి ఈ కృతజ్ఞత అనుకోవటాన్ని ఏర్పాటు చేశాడు. మన రాదు ప్రతి నెల కూడా ప్రభు మనపక్షంగా ప్రతి కుటుంబంలో మేలు ఉపకారం ఆయన చేస్తాడు. మన దేవుడు చేసేటువంటిది ఈ జూన్ నెలలో ఎంతో మందికి చేశాడు. జూలై నెలలో ఇంకా చేస్తాడు. ఇంకా చేస్తాడు.
ఇందు నిమిత్తమై నెబుకద్నెజరు మేము నీకు సమాధానము చెప్పనవసరము లేదు. రాజుతో ఒక చక్రవర్తితో ఒక మామూలు ముగ్గురు మనుషులు చక్రవర్తితో అంటున్నారు, నీ విగ్రహానికి నమస్కారం పెట్టమంటున్నావు, ఇందు నిమిత్తము దీని కొరకైతే నేను మీకు సమాధానమేమేమి నీకు చెప్పనవసరము లేదు. నీకు అని అంటారు. సింగిల్ వర్డ్ ప్రొనౌన్సియేషన్ అంటే రాజుగా వాళ్ళు లెక్క చేయండి, నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. ఒకవేళ కాపాడకపోయినా పర్లేదు, కానీ ఈ విగ్రహానికి మేము నమస్కారం చేయలే. అటువంటి బలమైనటువంటి ప్రేమ, నిబంధన, విశ్వాసము మనకు ఉండాలి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు పెళ్లిపించారు, వేరే పేరెంట్ అనిపించారు, వాళ్ళు సమాధులు పంపించారు, వీళ్ళు భర్త గెలిపించారు, వాళ్ళు ఏమన్నా మ్యారేజ్ గెలిపించారు, ఏమనుకుంటారో వెళ్ళకపోతే అంటే దేవుడు అనుకుంటాడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించకపోయాడు. మీరేమనుకున్నా ఏమనుకోకపోయినా దేవుడు అనుకుంటాడు, మీరైతే నన్ను నమ్ముకొని నా మీద విశ్వాసం ఉంచకుండా వాళ్ళు ఏదో అనుకుంటారు వాళ్ళతో సహవాసం చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇక నేనెందుకు వాళ్ళే చూస్తాను అని ప్రభు ఏం చేస్తారంటే చెయ్యి విడిచిపెట్టేస్తారు. అప్పటి వరకు గట్టిగా పట్టుకున్న ప్రభు మంచి ఏం చేస్తాడు, విడిచిపెట్టేస్తారు. ప్రభు మంచి విడిచిపెడితే భయంకరమైనటువంటి తుఫానులు, ఆ యొక్క భయంకరమైనటువంటి సుడిగాలులు, అపవాది దాని ప్రియమైనటువంటి సుడిగాలులు మనం కొట్టుకొని పోతాం. ఎటు వెళ్ళిపోతామో మనకు తెలియదు, గమ్యం లేదు, ఇసుక ఎలా లేవు. ఆ భయంకరమైనటువంటి ఇసుక తుఫాను వచ్చినప్పుడు ఆ తుఫాను ఎక్కడ కూరుకుపోతావో, ఎటువైపు వెళ్ళిపోతావో, ఆ యొక్క ఇసుక తుఫాను ఎటు తీసుకుని వెళ్ళిపోతావో గమ్యమే తెలియదు, ఏమైపోతావో తెలియదు. కనుక ప్రభువు చేయి పట్టుకున్నాడు, ఆయన మాత్రమే గట్టిగా పట్టుకున్నాడు. ఆయన చేయి పట్టుకున్నాడు. నువ్వు వదిలించుకున్నావో, విశ్వాసంలో సరళిపోయావో, ఈ దేవుడు నీతో ఉండనే ఉన్నాడు. తెలుస్తారా? ఈ దేవుని ఎదురు ఒక శ్రేష్టమైనటువంటి అదృశ్యమైనటువంటి ఒక బహుమానం, ఒక దీవెన, ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి అంటే అది పొందుకున్నట్లే నువ్వు యోచించి నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నిశ్చయంగా దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. వేస్తారా? లేదా విశ్వాసము నీతిమంతులుగా చేస్తుంది. ఏం చేస్తుంది? విశ్వాసము నీతిమంతులుగా చేస్తుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా చేస్తుంది. అపోస్తలుడు పౌలు రోమీయుల సంఘానికి రాస్తున్నాడు, 4వ అధ్యాయం 3వ వచనంలో, రోమీయులారా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. యాకోబు భక్తుడు 2వ అధ్యాయం 23వ వచనంలో, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసిస్తే అది నీవు దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉంటావు. కనుక విశ్వాసం ఇచ్చిన ప్రతి వారు కూడా నీతిమంతులే. తెలుస్తారా? హల్లెలూయా. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఏదైనా అతని ఎంత విశ్వాసం ఉంచి ఉన్నాడు. అంటున్నాడు, ఎవని మనస్సు నీపై ఆనుకున్నో
ఎవరి మనస్సు నీపై ఆనుకులలో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు దేవుడు. పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు. ఎందుకంటే ఏదైనా నీ యందు అతడు నీ యందు విశ్వాసం ఉంచుకున్నాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీ కుటుంబంలో నిత్యము సమాధానమే ఉంటుంది. కుటుంబంలో అందరికీ సమాధానం ఉండాలి, అందరికీ ఏక మనసు ఉండాలి. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు ఎవరి మీదైతే విశ్వాసం ఉంచావో ఆ విశ్వాసంలో కర్తైనటువంటి ప్రభు పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ఈ కుటుంబం అందరికీ సమాధానం ఉంటుంది. ఏదైనా అతడు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎంత వేదనైనా, ఆఖరి దెబ్బలైనా, వరణ దెబ్బలైనా, రక్తముల దెబ్బలైనా, ఎన్నినైనా సరే పౌలు సహించాడు. ప్రభు మీద విశ్వాసం ఉంచాడు. రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 27 వచనాల్లో అక్కడ రాయబడుతుంది. మరి విశేషముగా ప్రయాసపడితే అనేక పర్యాయములు చెరసాలలో ఉండి అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉండి యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు రక్తములతో కొట్టబడితే, ఒకసారి రాళ్ళతో కొట్టబడితే, పలుమార్లు ఓడ పగిలి శ్రమపడితేనే ఒక రాత్రి మొదలు సముద్రములో ఉంటే అనేక పర్యాయములు ప్రమాదములలోను ప్రయాణములలోను నదుల వలనైనను ఆపదల వలనైనను అన్యజనులమైన ఆపదలలోను స్వజనులమైన ఆపదలలోను అరణ్యములో ఆపదలోను సముద్రములో ఆపదలోను కపట సహోదరుల ఆపదలోను లేదా ఎన్ని ఆపదలు అపోస్తలుడైన పౌలుకు వచ్చి ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ విశ్వాసంలో సగలిపోలేదు. విశ్వాసంలో సగలిపోలేదు. మరి మన పరిస్థితి మన జైలు పెట్టేందుకు మనం ఏమనుకుంటాం? ఎందుకు పరమశుద్ధ ప్రభుత్వం అనుకుంటున్నాం? వాళ్ళని జైలు పెట్టారు, నన్ను జైలు పెట్టారు. వాళ్ళని జైలు పెట్టారు, నన్ను జైలు పెట్టారు అని విశ్వాసంలో సగలిపోయి కష్టం కలిగినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు ఏంటిగా ప్రభు నమ్ముతున్నాం. అనారోగ్యం ఏంటి, వ్యాధి ఇబ్బందులు ఏంటి, ఈ సమస్య ఏంటి, ఈ బాధలు ఏంటి, ఏంటి 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 అని చివరికి ప్రభువుని విడిచిపెట్టేసి లోకంలో మనము ఒకటి తక్కువ 39 సార్లు కొరణాలతో కొడితే 39 దెబ్బ 5 సార్లు కొరణాలు కొడితే మనిషి బతుకుతాడు కదా. శరీరం అంతా చీకు. కొరడ అంటే మామూలు కొరణాలు కాదు. ఆ కొరణాకి చివర గాజు రసంతో తయారు చేస్తారు. అది తగిలినప్పుడు శరీరంలో ఉన్నటువంటి ఆ కండంతా గడ్డలుగా రక్తం గడలు 39 దెబ్బలు 5 సార్లు రాళ్ళతో కొట్టారు, బెత్తాలతో కొట్టారు. స్వజనులే అవమానం
బ్రతకగలి. అయినా తను పిలిచినటువంటి దేవుని, తను నమ్ముకున్నటువంటి దేవుని పౌలు విడిచిపెట్టి ఎందుకు విడిచిపెట్టలేదు? అదృశ్యమైనటువంటి ఒక బహుమానాలు పొందుకోవాలనేటువంటి ఆ విశ్వాసం, అదృశ్యమైనటువంటి ఆ బహుమానం పొందుకోవాలనేటువంటి ఆ విశ్వాసము, దాని వరకు ఎన్ని శ్రమలైనా అనుభవించాడు. చివరికి పౌలు అంటున్నాడు, నీతి కిరీటం నా కొరకు దాల్చబడి ఉన్నది. మన యొక్క విశ్వాస పరిమాణము ఏ స్థితిలో ఉందో మనం ఆలోచిస్తున్నాం. ఒకవేళ తక్కువైపోతే కనీసం ఈ క్షణం నుంచి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, పౌలుకున్నటువంటి విశ్వాసం, అబ్రహాముకున్నటువంటి విశ్వాసాన్ని, దానియేలుకున్నటువంటి విశ్వాసం, షద్రకు మేషకు అబేద్నెగోకున్నటువంటి విశ్వాసం, మోషేకున్నటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే మనం మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చూస్తాం. ప్రభు మన వరకు ఎన్నో దాచి ఉంచాడు. అవన్నీ మనం పొందుకోవాలి అంటే ప్రభుత్వాన్ని మనం బలమైనటువంటి విశ్వాసము కలిగి ఉన్నాం. అందుకే ఈ రాత్రి వేళ విశ్వాసం గురించి మీకు చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తే ఆ వాక్యాన్ని నేను ధ్యానించాను. వేసారా? హల్లెలూయా, హల్లెలూయా. చదవండి యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానిద్దాం. యోహాను సువార్త 3, ప్రభువునందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడు. ప్రభువునందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడు. ప్రభువునందు మీకు విశ్వాసం ఉంటే నీవు తీర్పులోకి రావు. తీర్పు తీర్చడు ప్రభు. డైరెక్ట్గా ఈ పాపములన్నింటినీ క్షమించి, ఈ దోషములన్నింటినీ క్షమించి, కనికరించి ఆయన నీ కొరకు దాచినటువంటి వాగ్దానం తీసుకున్న తోడుకు వెళ్తాడు. ఎప్పుడు విశ్వాసంలో నీవు ఉన్నప్పుడు, ఈ విశ్వాసంలో నీవు స్థిరముగా ఉన్నప్పుడు దేవుడికి యెహోవా యోనాతో అంటున్నాడు, యోనా నీనివే మహాపట్టణ ప్రజలు వారి యొక్క దోషములు మహాఘోరమైనవి, అవి నా దగ్గరకు వచ్చాయి. నీనివే పట్టణ ప్రజలు, నీనివే మహాపట్టణమైన నీనివే పట్టణ ప్రజల యొక్క దోషములు, ఘోరమైన దోషములు నా దగ్గరకు వచ్చి వాళ్ళందరినీ నశింపచేస్తాను. ఒక్కరిని కూడా నేను వేయించాను. వాళ్ళందరినీ తీర్పు తీరుస్తున్నాను. ఆ తీర్పు ఏంటంటే వాళ్ళందరినీ కూడా నశింపచేస్తాను. నువ్వు వెళ్ళు, ఆ నీనివే పట్టణ మధ్యలోనికి వెళ్ళి వారితో చెప్పు, 40 దినములలో దేవుడు మీ పట్టణాన్ని, మిమ్మల్ని, మీ పట్టణంలో ఉన్న పశువులని, సమస్తాన్ని కూడా నాశనం చేస్తానని చెప్పి చెప్పు. ఎందుకంటే వారి దోషములు మహా ఘోరమైనవి, వారి పాపములు మహా ఘోరమైనవని దేవుడు ఒక తీర్మానం చేస్తాడు. వాళ్ళని చంపేద్దామని, నశింపజేద్దామని తీర్మానం చేస్తాడు. యోనా వెళ్ళాడు. వెళ్ళి నీనివే పట్టణం మధ్యలో నిలబడి ఒక దిన ప్రయాణం అంతా, పట్టణం అంతా తిరిగి, ఇదిగో నీనివే పట్టణ ప్రజలారా, 40 దినములలో దేవుడు యెహోవా మీ పట్టణాన్ని నశింపజేస్తున్నాడు. 40 దినములలో మీ పట్టణం నశించిపోతుంది. ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ, పశువులు, సమస్త ప్రాణికోటి నశించిపోతారు అని దేవుడు మీతో చెప్పమన్నాడని ప్రార్థన చేస్తాను. ఆ ప్రకటన వెంటనే వారు మనసు పొంది అందరు, పెద్దవారి దగ్గర నుంచి చిన్న వారి వరకు అందరూ ఉపవాసం ఉంది, అన్నిటితో వేదనతో ప్రార్థన చేస్తారు. మనం కూడా
ప్రార్థన చేస్తాం, అన్నింటితో ప్రార్థన చేస్తాం, ఉపవాసంతో ప్రార్థన చేస్తాం. కానీ నీనివే పట్టణ ప్రజలు ఎలాగా ప్రార్థన చేశారంటే వారు చేసినటువంటి పాపంలో ఒప్పుకొనుచు ప్రార్థన చేస్తారు. మనం ప్రార్థన చేస్తాం, మన పాపాలు ఒప్పుకో. ఎందుకు మన పాపం మనం కనపడదు. అది ఎలా కనిపిస్తుంది? పొంజులా కనిపిస్తుంది. మన పాపం మన కలకి పొంజులా కనిపిస్తుంది. మనం చేసిన అన్యాయమైనా, మనం చేసిన అక్రమైనా అది మనకు మంచిగా కనిపిస్తుంది. ఎందుకు? దాన్ని మనం సమర్థించుకున్నప్పుడు, తప్పు చేసి పర్వాలేదు సమర్థించుకున్నప్పుడు అది మంచిగానే కనిపిస్తుంది. మరి ఎందుకు ప్రభు దగ్గర ఒప్పుకుంటారు? అది పాపం ఒప్పుకోరు కదా. కానీ నీ పట్టున ప్రజలందరూ పసిబిడ్డ దగ్గర నుంచి పశువులు కూడా, ముసలి వాళ్ళు కూడా, శ్మశానానికి చావుకు కాలు చాపిన వాళ్ళు కూడా, బాలిద్దరు కూడా, అన్నీ కూడా ఉపవాసం ఉన్నాయి. రాజుగారు కూడా గోడ పట్ట కట్టుకొని గొడవలో కూర్చొని తన మీద బురద పోసుకొని తన కొరకు, తన కుటుంబం కొరకు, తన ప్రజల కొరకు రాజుగారు కూడా ప్రమోషన్లు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఏమని? ఈ పట్టణాన్ని నాశనం చేస్తాడు. ఇప్పుడు అంటున్నాడు అదే దేవుడు. ఇప్పుడు అంటున్నాడు నా ప్రజలు వారి పాపములను, దోషములను ఒప్పుకొని అన్నిటితో ప్రార్థన చేసింది కనుక నేను జాలి కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడను, వాత్సల్యం కలిగిన దేవుడను, దీర్ఘశాంతం కలిగిన దేవుడు. నా ప్రజలు నా వైపు తిరిగి మారు మనస్సు పొంది వారితో పాపములు ఒప్పుకొని కన్నీటితో రోదనతో జ్ఞాపనం చేశారు కనుక నా ప్రజల పాపములన్నింటినీ నేను తీసివేస్తాను, వారందరినీ నేను ఆశీర్వదిస్తాను. నా ప్రజలకు తీర్పు రాలేదు, నేను వారికి తీర్పు చేస్తాను. నీవు నేను ఎవరైనా పాపం చేసిన ప్రతిరోజు కూడా తెలిసి కానీ తెలియక కానీ ప్రతి మనుష్యుడు ఏదో ఒక పాపము చేస్తూనే కనుక ప్రతిరోజు కూడా నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థనిస్తున్నావు. ప్రభువా, ఈ దినమున నేను ఏమైనా పాపములు చేసినట్లయితే వాటిని కనికరించి చూపి క్షమించు అని నువ్వు ప్రార్థించు. అప్పుడు దేవుడు ఈ ప్రార్థన ఆలపిస్తాడు. ఆ మాటను బట్టి నిన్ను ప్రభువు క్షమిస్తాడు. ఆ క్షమాపణ బట్టి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. మొదటిగా ప్రభు ముందు విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతులుగా చేస్తాడు దేవుడు. రెండవదిగా ప్రభు ముందు విశ్వాసం ఉంచిన వారికి తీర్పులకి రాదు. మూడవదిగా ప్రభు ముందు విశ్వాసం ఉంచిన వారినైనా సిగ్గుపరిచేటువంటి దేవుడు కాదు. గమనించండి, సిగ్గుపరచుకోవడం మన దేవుడు అయితే నీవు ప్రభువునందు విశ్వాసం ఉంచావు. ఎప్పుడైతే విశ్వాసం ఉంచావో ఆయన నిన్ను సిగ్గుపరచడు. కానీ నీ పక్షముగా ఎవరైతే నిన్ను సిగ్గుపరచాలని, ఎవరైతే నువ్వు తలదించుకోవాలని, నువ్వు తలదించుకునే సిగ్గుపరచడంగా చేస్తారో వారిని దేవుడు సిగ్గుపరుస్తాడు. వారిని దేవుడు సిగ్గుపరుస్తాడు. నీకు తలెత్తుకునేవాడిగా చేస్తాడు. నువ్వు తలెత్తుకునేవాడిగా నిన్ను చేస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు. అశ్వరాజైన సనహరీకు పంపిస్తే
ఆ సేనాపతి రబ్షాకి వచ్చి నోటికి వచ్చినట్టు దురుసైనటువంటి పరుషమైనటువంటి బూతు మాటలు హిజ్కియా గురించి మాట్లాడు. హిజ్కియా ఎవరు? యెహోవా యందు కనుదృష్టి యందు యథార్థముగా ప్రవర్తించి, యెహోవా కనుదృష్టి యందు యథార్థముగా ప్రవర్తించిన వాడు, జీవించిన వాడు హిజ్కియా. ఆ హిజ్కియాకు వ్యతిరేకంగా భయంకరమైనటువంటి మాటలు మాట్లాడు. ఏం మాట్లాడు? చదవండి. 18వ అధ్యాయం 27వ వచనం, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 27. 2 Kings 18:27. రబ్షాకే ఈ మాటలు చెప్పినదే, నా యజమానుడు నీ యజమానుని యొద్దకును నీ యొద్దకును నన్ను పంపెనా, తమ మలములు తిరిగినట్లును తమ మూత్రములు త్రాగునట్లును నీతో కూడా ప్రాకారము మీద కూర్చున్న వారి యొద్దకును నన్ను పంపే కదా చేస్తారా? హిజ్కియా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు అంటున్నారు, ఓ రబ్షాకే మాకు సిరియా భాష వచ్చు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో మాతో చెప్పు, మేము వెళ్ళి మా రాజుగారితో చెప్తామంటే ఆ రబ్షాకే మాట్లాడినటువంటి ఆసక్తికరమైనటువంటి అపరుష పదజాలములు మాట్లాడారు. ఎంత భయంకరం! జీవముల దేవుడు ఆ మాటలన్నీ కూడా తన కుమారునికి వ్యతిరేకంగా, తను నమ్ముకున్నటువంటి నా కుమారునికి వ్యతిరేకంగా ఈ సొంత లేనివాడు సిగ్గుపరుస్తాడా, మాట్లాడతాడా, అవమానపరుస్తాడా అని దేవునికి కోపం వచ్చి హిజ్కియా పక్షముగా ఉండి అష్షూరు రాజు సైన్యంతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. చేస్తారా? యుద్ధం చేస్తాడు. ఆ రాత్రి వేళ వాడు ఏ మాటైతే మాట్లాడాడో అదే రాత్రి వేళ యెహోవా దూత వచ్చి 185,000 మంది అష్షూరుని చంపేసింది. చేస్తారా? తరువాత ఆ రాజు సన్నారీవు తన దేవాలయములకు వీళ్ళు ఆరాధించుకోవడానికి వెళ్ళినప్పుడు తన సొంత కుమారుడు అతనిని చంపేశారు. దేవుని బిడ్డలను ఎవరైనా సిగ్గుపరచాలనుకుంటే దేవుని బిడ్డలు సిగ్గుపరచబడరు. కానీ ఎవరైతే సిగ్గుపరచాలని చూస్తాడో వాడి కుటుంబం సమూలంగా నిర్మూలన చేయబడతాయి. అయితే దేవుని బిడ్డల నీకు కావాల్సింది ప్రభువునందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం. నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నాతో ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు అనేటువంటి విశ్వాసమును కలిగి ఉంటే ఆ విశ్వాసమే నేను తలెత్తుకునే వారిగా చేస్తుంది. ఆ విశ్వాసమే నిన్ను నీ కుటుంబాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతుంది. చివరికి ఒక మాట చదివి వినిపిస్తాను. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో యాకోబు అంటున్నాడు, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును. ప్రభు అతన్ని లేపుతాడు. లేదుగా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అయితే లేపేవాడు ప్రభువే. ప్రభువే లేపుతాడు. మన పని ప్రార్థన చేయడమే. విశ్వాసముతో ప్రార్థన చేయ. పేతురు విశ్వాసముగా ప్రార్థన చేస్తున్నాడు. ఆ మేడల మీద మోకాళ్ళలోని ప్రభు విజ్ఞాపనతో విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇదిగో కవిత నీ కుమార్తెను లేపు ప్రభు, స్వస్థపరచు ప్రభు అన్నాడు. వెంటనే కవిత అనగానే కవిత లేచి కూర్చున్నాను. ఉందన్నమాట. లేచి కూర్చున్నాను. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 40వ వచనంలో లేచి కూర్చున్నాను. లేపింది ప్రభువే.
విశ్వాసంతో ప్రార్థన చేసినవాడు పేతురు. తెలుసా? పౌలు తెల్లవారి వేకువజామునే మరొక ప్రదేశములకు ప్రయాణమైపోవలసి ఉండగా ఆదివారమున రొట్టె విరుచుట కొరకై రాత్రంతా కూడా ప్రసంగిస్తూనే ఉన్నాడు. ఎందుకు? తెల్లవారితే వేకువజామున లేచి వరకు ప్రాంతానికి వెళ్ళిపోవాలి. ప్రసంగిస్తూ ఉన్నప్పుడు అక్కడ 3వ అంతస్తులో ఆ కిటికీలో 5 యవనస్తులు కూర్చొని ఉన్నారు. వాడు నిద్రలో జోగుతూ 3వ అంతస్తు నుండి పడిపోయి వాడు చచ్చిపోయాడు. 3 అంతస్తులు పడిపోతే బతుకుతాడా? అది చచ్చిపోయాడు. అయితే పౌలు అంటున్నాడు, ఇతడు చావలేదు, ఇతడు బ్రతికే ఉన్నాడు అని లేపి ఆ తల్లిదండ్రులకి అప్పు చెప్పాడు. విశ్వాసంతో పౌలు ప్రార్థన చేశాడు. కానీ 5 లేపినవాడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ప్రభు అతన్ని లేపుతాడు. ఎన్ని విషయాలు చెప్పాను? ఈ విశ్వాసం పరిపూర్ణమైనది. నీతివంతులుగా ఎంచబడతాం. రెండవదిగా ఈ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. మూడవదిగా ఈ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఈ విశ్వాసము నిన్ను సిగ్గుపరచదు. ఈ విశ్వాసము తీర్పులోకి రానివ్వదు. వేస్తారా? కనుక దేవుని సంగమా, ప్రభు రాత్రిలో మాట్లాడు. ఈ విశ్వాసము ఎలాగా ఉన్నది? అదృశ్యమైన వాటిని పొందుకునే విశ్వాసమును కలిగి ఉన్నావా? లేక వస్తాదో దొరుకుతాదో అవుతుందో అనేటువంటి అవిశ్వాసంతో ఉన్నావు. అప్పుడు ఇటు ఊగిస్తున్నాడుతూ ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం మీకు రాదు. ఈ ప్రార్థన ప్రభు దగ్గరికి ఎప్పుడైతే మీరు తగ్గించుకో, ఈ దోషములు, నీ పాపముని ఒప్పుకొని విశ్వాసములో బలపరచబడిన మనమే, విశ్వాసములో పరిపూర్ణమై ప్రార్థన చేసినప్పుడు అదృష్టమైనవి, అసాధ్యమైనవన్నీ కూడా నీవు పొందుకుంటావు. అటువంటి గొప్ప ధన్యత అనుభవం ప్రభు మీ అందరినీ అనుగ్రహించినగా ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించినగా. ఆమేన్. ప్రార్థన అనిపిస్తుంది. దైవ సందర్భాలు